నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో 2025లో స్థిరాస్తి మార్కెట్ నెమ్మదించడంతో ధరల పెరుగుదలకు కళ్లెం పడింది. తగ్గుతాయనే నమ్మకంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నా నిజంగా కొనే ఆసక్తి ఉన్న వారికి పలువురు బిల్డర్లు ధరలను తగ్గించడం ఇవ్వడంలో బయర్స్ మార్కెట్ ఈ ఏడాదిలో కనిపించిందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. కొత్త సంవత్సరం 2026లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడున్న దానికంటే మెరుగ్గా ఉంటుందని బిల్డర్లు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నగరాభివృద్ధి కోసం చేపడుతున్న మూసీ సుందరీకరణ, మెట్రో రైలు విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, ఫోర్త్ సిటీ, RRR నిర్మాణం వంటి మౌలిక అభివృద్ధి పనులు మొదలుపెడితే చాలు రియల్ ఎస్టేట్ మార్కెట్లో సానుకూలత మొదలవుతుందని డెవలపర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో రియల్ మార్కెట్ అంచనాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు స్థిరంగా ఉన్నాయి. గత సంవత్సరం స్థాయిలోనే ఈసారి కూడా 3 నుంచి 4 లక్షలకు వార్షిక విక్రయాలు చేరుకుంటాయని కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. 2026లోనూ ఇదే విధంగా అమ్మకాలుంటాయని అంచనా వేసింది. పట్టణీకరణ, మౌలిక వస్తువుల కల్పనతో డెవలపర్లు తమ వ్యాపారాన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. 30 ఏళ్ల సగటు వయసు జనాభా ఎక్కువగా ఉండటం, వీరు మొదటిసారి ఇంటి కొనుగోలుతో నివాసాలకు స్థిరమైన డిమాండ్ ఉంటుందని విశ్లేషించింది. అధికాదాయ వర్గాల నుంచి ప్రీమియం నివాసాలకు డిమాండ్ తగ్గదని తెలిపింది. జీవనశైలి ఆధారిత ప్రాజెక్టులు, ఫ్లాటర్ డెవలప్మెంట్స్, గేటెడ్ విల్లాలు, అప్స్కేల్ అపార్ట్మెంట్స్, వెకేషన్ హోమ్స్, నెట్ జీరో టౌన్షిప్లు, హరిత భవనాల ట్రెండ్స్ కొనసాగుతాయని వెల్లడించింది. గ్లోబల్ క్యాపబుల్ సెంటర్ రాకతో కార్యాలయ లీజింగ్ లో డిమాండ్ కొనసాగుతోందని అంటున్నారు. 2026లోనూ ఇది ఇలాగే ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2026లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడున్న దానికంటే మెరుగ్గా ఉంటుందని బిల్డర్లు అంచనా వేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నగరాభివృద్ధి కోసం చేపడుతున్న పనులతో కొత్త సంవత్సరంలో ఉద్యోగులు పెరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో నివాసాలకు డిమాండ్ ఏర్పడనుందని బిల్డర్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తెలంగాణ గ్లోబల్ రైజింగ్ కార్యక్రమంలో పెట్టుబడిదారులు ముందుకు రావడంతో ఇటు తెలంగాణలో నివాసాలకు డిమాండ్ ఏర్పడనుంది. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రణాళికలో మూసీ సుందరీకరణ, మెట్రో రైలు విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, భారత్ ఫోర్త్ సిటీ, RRR నిర్మాణం వంటి మౌలిక అభివృద్ధి పనులు రియల్ ఎస్టేట్ మార్కెట్లో సానుకూలత మొదలవుతుందని డెవలపర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిమిత కాలానికి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల్లో రాయితీలను సర్కారు కొత్త సంవత్సరంలో ప్రకటించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. ఇప్పటికే హామీ లభించిందని చెబుతున్నారు. విశ్రాంత జీవితాన్ని సిటీలో కాకుండా ప్రశాంత వాతావరణంలో గడపాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. సమాజంలో పెద్దల జనాభా కూడా పెరుగుతోంది. వీరి పిల్లలేమో విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్ హోమ్స్ కు మున్ముందు డిమాండ్ ఉంటుందని కొందరు బిల్డర్లు అంచనా వేస్తున్నారు. ఈ తరహా నివాస ప్రాజెక్టును మొదలెట్టేందుకు అంతర్గత అధ్యయనాలు చేస్తున్నారు. 2026లో సీనియర్ సిటిజన్ హోమ్స్ ప్రాజెక్టులు వచ్చే అవకాశం కనపడుతోంది. 2025 సంవత్సరము ఎండ్కి వచ్చేసాము. ఈ సంవత్సరము రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉందంటే నిలకడగా ఉందని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లతోని రియల్ ఎస్టేట్ రంగము ఎన్నోసార్లు ఎదుర్కొంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత తగ్గుముఖం పట్టిందని ఒక సైకలాజికల్ సెంటిమెంట్ అనేది రావడం జరిగింది. బట్ అవి కూడా దూరం అయిపోయినాయి. ఎందుకంటే మీరు డేటా చూసుకుంటే ఆఫీస్ స్పేస్ చాలా ఇంక్రీజ్ అయింది, రెసిడెన్షియల్ కూడా ఇంక్రీజ్ అయింది, ఓవరాల్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. అంటే మీరు చూసుకుంటే ఎస్పెషల్ ఏంటంటే లగ్జరీ సెగ్మెంట్కి ఈసారి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత కలిగింది. నార్మల్ కంటే అఫోర్డబిలిటీ అనేది కొంచెం తగ్గడం జరిగింది. ఎందుకంటే ఈరోజు అఫోర్డబుల్ హోమ్ అంటే 45 lakhs క్యాప్ పెట్టారు. దానివల్ల 45 lakhs లోపల వచ్చే అపార్ట్మెంట్స్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే భూమి ధర విపరీతంగా పెరిగింది, అలాగే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వస్తుంది. 2017 సంవత్సరంలో ఇచ్చిన అఫోర్డబుల్ హౌస్ 45 lakhs క్యాప్ మరి 2025 సంవత్సరంలో 8 సంవత్సరాల నుంచి అదే క్యాప్ ఉండడం అనేది కరెక్ట్ సరికాదు. సో అఫోర్డబుల్ హౌస్ని అంటే ప్రోత్సహించడం కోసము, అందరికీ గృహాలు రావడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే GSTలో వెసులుబాటు కల్పించాలి. ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్లో మనకి ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ లేకపోవడం వల్ల చాలా భారం పడుతుంది. అట్లీస్ట్ అఫోర్డబుల్ హోమ్స్ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళకి GSTలో వెసులుబాటు కల్పించాలి. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొంత ప్రోత్సాహం ఉండాలి. 7.5% స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయి. మనం దాన్ని కూడా తగ్గించేసి 1 or 2% చేసుకుంటే అఫోర్డబుల్ హోమ్స్ అనేది ఒక కళ నెరవేరుతుంది సామాన్యులకి.
అంటే ఇప్పుడు రీసెంట్గా మనం చూసాము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఎన్నో అంటే రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. మనకు 5,75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకు MOU సైన్ కావడం జరిగింది. ఆ గ్రోత్ చూసుకుంటే 26 బ్రహ్మాండంగా ఉండబోతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ రియాలిటీకి రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఏవైతే MOU సైన్ చేశారో నెక్స్ట్ ఇయర్ నుంచి అవన్నీ మనకు అందుబాటులోకి వస్తుంటాయి. సో దానివల్ల అంటే ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ అనుకోండి, గేట్వే అనుకోండి, ఫ్యూచర్ సిటీ అనుకోండి, ఫ్యూచర్ సిటీలో కూడా ఎన్నో రకాలుగా అంటే ప్లాన్ చేస్తున్నారు. సో దాని రిజల్ట్స్ మనకు నెక్స్ట్ ఇయర్ కనిపిస్తుంటాయి. కాబట్టి 2026 హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది పెద్దలు చెప్పిన సామెత. కలల గృహం 100 ఏళ్లు ఉండాలి, తరాలు నివాసం ఉంటూ నిండు నూరేళ్లు నిలబడాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు ఎవరైనా ఆలోచించేది ఇదే. అందుకే కలలు కనే ఇంటిని ఎంతో అందంగా, మనసుకు నచ్చే విధంగా ఎంపిక చేసుకుంటాం. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పలు కారణాలతో ఉద్యోగంలో చేరిన తర్వాత చాలా కాలం పాటు సొంతిల్లు కల నిజం చేసుకుని వారు పదవి విరమణకు ముందు ప్లాట్లు కొనడం సరైన నిర్ణయమేనా అని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఇతరత్రా ప్రాపర్టీలు లేనివారు పదవి విరమణకు ముందే గృహ భద్రతను బాగా ప్రణాళిక చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో గృహ రుణమా, పదవి విరమణ మూలధనమా అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఉద్యోగ అనిశ్చితి, తొలగింపులు భారతదేశ ప్రైవేట్ రంగ శ్రామిక శక్తిని ప్రభావితం చేస్తున్నందున చాలా మంది జీతాలు పొందుతున్న ఉద్యోగులు పదవీ విరమణ మూలధనాన్ని పెంపొందించుకోవడం కంటే మెట్రో నగరాల్లో సొంతిల్లు కొనడానికి ప్రాధాన్యతనివ్వాలనే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. అయితే దీర్ఘకాలిక గృహ రుణ నిబద్ధతల కంటే ఆర్థిక భద్రత, ఒత్తిడి లేని జీవనానికి ప్రాధాన్యతనివ్వాలనే పలువురు సూచిస్తున్నారు. ఉదాహరణకు నెలకు 1.25 లక్షల నుంచి 1.30 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్న వారు దాదాపు 2 కోట్ల వరకు పదవీ విరమణ మూలధనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా డబ్బుతో టైర్ 2 లేదా టైర్ 3 నగరానికి మకాం మార్చే వెసులుబాటు ఉంటుంది. అప్పుడు సొంతిల్లు అనేది తప్పనిసరి కాకుండా ఐచ్ఛికంగా మారుతుందని చెప్పవచ్చు. అలాగే 15 నుంచి 20 ఏళ్ల పాటు ఈఎంఐలలో ఎందుకు కూరుకుపోవాలని ఆలోచించాలి. పనిచేసే కంపెనీలు లేఆఫ్లు జరిగినప్పుడు ఆర్థికంగా ఎక్కువగా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు ఈ రంగంలోని నిపుణులు. ఆర్థిక స్వాతంత్ర్యం ప్రాథమిక లక్ష్యం కావాలని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఒక లక్ష్యంతో పనిచేయడం మానేయడం కాదు, ఓవర్ లీవరేజ్ చేయడం వల్ల వచ్చే ఆందోళనను తగ్గించుకోవచ్చు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో కెరీర్ ప్రారంభంలోనే ఉద్యోగం నుంచి తొలగింపు తర్వాత 2011లో టైర్ 1 నగరంలో 2 BHK అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన వ్యక్తిగత అనుభవం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి 2022 నాటికే గృహ రుణాన్ని చెల్లించాడు. కానీ రెండోసారి ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత పదవీ విరమణ పెట్టుబడిపై దృష్టి సారించాడు. ప్రస్తుతం ఇప్పుడు 40 ఏళ్ల వయసులో అప్పులు లేని ఇంటిని సొంతం చేసుకోవడం ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుందని, కానీ నిజమైన మనశ్శాంతి అనేది మన వార్షిక ఖర్చులకు 35 నుండి 40 రెట్లు ఎక్కువ పదవీ విరమణం కార్పస్ చేసుకున్న తర్వాతే వస్తుందని చెబుతున్నారు. అద్దె ఇల్లు ఆచరణీయమైనప్పటికీ తరచుగా ఇల్లు మార్చడం వల్ల కలిగే అనిశ్చితి జీవితంలో తరువాత కాలంలో కష్టంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒక ఇంటిని కొనడాన్ని పూర్తిగా మానుకోకుండా కొనుగోలు సామర్థ్యం గురించి వాస్తవికంగా ఉండాలని, అధికంగా ఆర్థిక భారాన్ని మోసేలా ఉండకుండా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా టైర్ 1 నగరంలో ఇల్లు లేకుండానే హాయిగా జీవించడానికి తగినంత పొదుపు ఉంటే తర్వాత టైర్ 2 లేదా టైర్ 3 నగరానికి మారడం సరైందిగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆధారపడ్డానికి ఇతర ప్రాపర్టీలేమీ లేనివారు పదవీ విరమణకు ముందుగానే గృహ భద్రత గురించి ప్రణాళిక చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత దాదాపు 70-80% మందికి ప్రాథమిక ఆస్తి ఒక ఇల్లు. పదవీ విరమణ సమయానికి సొంత ఇల్లు లేనివారు నగరంలో లేక చిన్న పట్టణంలో అయినా లేదా సీనియర్ లివింగ్ ఎంపికల ద్వారా అయినా ఒక ఇంటిని కొనుగోలు చేయడానికి నిధులను కేటాయించుకోవాలి. పదవీ విరమణతో వచ్చే నిధిని ఆలస్యంగా ఇల్లు కొనడానికి ఉపయోగించడం ద్వారా ఆర్థికంగా అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. గృహ నిర్ణయాలను 55 లేదా 58 సంవత్సరాల వయసు వరకు వాయిదా వేయకూడదని, ఆ దశలో ఇల్లు మార్చడం లేదా చిన్న ఇంటికి మారడం చాలా కష్టమవుతుంది. సొంత ఇంటిని లేక భవిష్యత్తు భద్రత కోసం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలో భాగమై ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు కనీసం 20 సంవత్సరాల ముందుగానే పదవీ విరమణ నిధుల ద్వారా ప్రత్యేక ప్రణాళిక చేసుకోవాలి.
స్వల్పకాలిక అవసరాల కోసం దాని నుంచి డబ్బును విత్డ్రా చేయకుండా ఉండాలి. ఇల్లు అనేది కేవలం భావోద్వేగ నిర్ణయం కాదు, ఇది ఒక మంచి క్రమశిక్షణ, దీర్ఘకాలిక దూరదృష్టి అనేది మర్చిపోకూడదు. ఉద్యోగాలు పూర్వకాలం ఎలా ఉండేవంటే ఎక్కువ భాగం ప్రభుత్వ రంగంలో ఉండేటివి. వాళ్ళందరూ కూడా రిటైర్ అయ్యాక వచ్చే డబ్బులతో ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో వాళ్ళు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఏ వ్యవస్థలో అయినా సరే మనకు ఉద్యోగ భద్రత లేదు. అలాగే రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా మనం సొంతంగా ఏర్పాటు చేసుకుంటే రావడమే తప్పించి ప్రభుత్వ పరంగా వచ్చే అవకాశం లేదా ఆ కంపెనీ పరంగా వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి యువత ఎవరైనా సరే ఉద్యోగంలో చేరిన వెంటనే ఇల్లు కొనుగోలు చేయడం అనేది ఒక మంచి ఆలోచనే. అందులోనూ ఇప్పుడు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి బ్యాంకులు కూడా చాలా తక్కువ వడ్డీ రుణాలకే ఇల్లు సమకూర్చుకోవడానికి రుణాలు ఇస్తున్నాయి. అందువల్ల మీరు ఉద్యోగంలో చేరంగానే ఒక కొంతకాలం ఒక 2-3 సంవత్సరాల గ్యాప్ తీసుకొని మీ ఇన్కమ్ని బట్టి, మీ ఆర్థిక వనరులు బట్టి మీరు ఎలాంటి ఇంటిని తీసుకోవాలనేది మీరు నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే ఇందులో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే భూమి విలువ అనేది ఎప్పుడూ మారదు. కాబట్టి మీరు ఇప్పుడు తీసుకున్న ఆ ప్రాపర్టీకి సంబంధించి అది ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు లేదా ఫ్లాట్ కావచ్చు, ఏదైనా కానీ దాని విలువ అనేది కాలం కొద్దీ పెరుగుతూ పోతుంది. మధ్యలో ఏదైనా ఉద్యోగరీత్యా కావచ్చు లేదా ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకుల్లో మీరు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కూడా ఈ గృహం అనేది మీకు మీ ఇబ్బందుల్ని ఆదుకునే అవకాశం ఎక్కువ. వీలైనంత మీరు చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రారంభించడం అనేది ఒక మంచి ఆలోచన. మధ్య వయసు తర్వాత ఇంటితో పాటు మీ ఆర్థిక వనరుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక మ్యూచువల్ ఫండ్ కావచ్చు లేదంటే ఇతరత్ర మనకి ఇప్పుడు చాలా ఆదాయ మార్గాలు ప్రభుత్వ బ్యాంకులు కావచ్చు, ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు మా అందజేస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిల్లో రిస్క్ తక్కువగా ఉన్నటువంటి పొదుపు మార్గాల ద్వారా అలా మీరు పొదుపు చేయడం అనేది కూడా ఒక మంచి ఆలోచన. ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఆరోగ్య సమస్యలు కావచ్చు లేదంటే ఇతరత్ర ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అవసరాలు కావచ్చు మనకు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఈ ఒక గృహ రుణం మీదే మనం ఆధారపడితే ఏమవుతుందంటే రేపు దాన్ని కట్టలేని పరిస్థితి లేదా ఇతరత్ర ఇబ్బందులు రావడం ద్వారా మనం దాన్ని ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భం రాకుండా ప్యారలల్గా ఒక మ్యూచువల్ ఫండ్ కావచ్చు లేదా ఇతరత్ర ఆదాయ మార్గాల ద్వారా కొంత సొమ్ముని పొదుపు చేయడం ద్వారా మీకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు ఆ అమౌంట్ మిమ్మల్ని ఆదుకొని ఈ రుణ బాధ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. ఇప్పుడు అందులోనూ భారత ప్రభుత్వం కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, అన్ని లోన్స్ కంటే కూడా హోమ్ లోన్ సంబంధించినటువంటి వడ్డీ రుణం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అందరికీ కూడా ఇల్లు ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి ప్రభుత్వ దృష్ట్యా ఆర్బీఐ కూడా ఇలా తక్కువ రుణాలకే వడ్డీలకి రుణాలు ఇవ్వడం జరుగుతోంది. అందువల్ల ఇల్లు కొనుగోలు చేయడం అనేది ఒక మంచి ఆలోచన. ప్రపంచంలోని అందమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది అందంగా రూపుదిద్దుకున్న ఇల్లే కావాలి. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఇంటికి రాగానే మనసు ప్రశాంతంగా అనిపించాలి. ఆధునిక జీవన ప్రమాణాల్లో మనుషుల వ్యవహార శైలి, సంస్కృతి, అభిరుచులు, అలంకరణ పద్ధతులు అన్నీ మారిపోతున్నాయి. ఇంటి అంతర్గత అలంకరణపై గృహ యజమానులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తమ కలల సౌధానికి సరికొత్త శోభగులు అద్దుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంటీరియర్స్లో వచ్చిన సరికొత్త పోకడలు ఎలా ఉన్నాయో గృహ శోభలో మీకోసం. ఇంటీరియర్స్ అనంతరం ఇల్లు ఇరుకైందన్న భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ విస్తీర్ణంలో ఉండే ఇళ్లల్లో ఈ సమస్య వస్తోంది. కొత్తగా ఫ్లాట్ కొని ఇంటీరియర్ పనులు చేయించుకునే వారికి డిజైనర్స్ ఏం సూచిస్తున్నారంటే తక్కువ విస్తీర్ణం కలిగిన నివాసాల్లో పడక గది విశాలంగా ఉంటుందని ఊహించలేం. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని మంచమే ఆక్రమిస్తుంది. కాబట్టి దీని కిందనే క్యాబినెట్లు, ప్రత్యేక అరలు ఏర్పాటు చేసుకుంటే పుస్తకాలు, ఆల్బమ్స్, టాయ్స్ వంటి వాటిని దాచుకోవచ్చు. బెడ్ని చేయించుకునేటప్పుడే ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సులువుగా తీసేలా చూసుకోవాలి. దీంతో వస్తువులు బయటికి కనిపించకుండా గది విశాలంగా అనిపిస్తుంది. హాల్లో ఇదివరకు ఎక్కువగా దివాన్ సెట్స్ కనిపిస్తుండేవి. స్థలాభావంతో వీటి స్థానంలో బహుళ ఉపయోగకరంగా ఉండే ఫర్నిచర్ అందుబాటులోకి వచ్చింది. సోఫా, దివాన్ రెండింటి అవసరాలు తీరుస్తున్నాయి. ఇక్కడ వేసే బెడ్ కింది భాగంలో అల్మారాల ఏర్పాటుతో బెడ్షీట్లు, ఇతర వస్తువులను వేర్వేరు అరల్లో దాచుకోవచ్చు.
లివింగ్ రూమ్లో గోడకు వేలాడదీసిన టీవీ సెట్ కేంద్రంగా క్యాబినెట్ చేయిస్తే అలంకరణ వస్తువులు ఇక్కడ సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రతి గదిలో అవసరం మేరకు మాత్రమే అల్మారాలు చేయించుకోవాలి. ఇంటీరియర్స్ చేయిస్తున్నాం కదా అని ఇంట్లో ఖాళీ లేకుండా గోడల్ని మొత్తం అల్మారాలతో కప్పేస్తుంటారు చాలామంది. దీంతో ఇల్లు ఇరుకుగా కనిపిస్తుంది. అల్మారాలు ఏవైనా వినియోగిస్తున్నారా అంటే అదీ ఉండదు. అన్నీ ఖాళీగా దుమ్ము పట్టి ఉంటాయి. రెడీమేడ్ అయితే అవసరం మేరకే వాడుకునేలా ఉంటాయి. గది మూలల్లో గోడ వెంట అల్మారాలు అడ్డంగా గది మొత్తం ఆక్రమించేలా కాకుండా నిలువుగా ఉండే వాటిని చేయించుకోవాలి. దీంతో ఎక్కువ వస్తువులను వాటిలో సర్దేయొచ్చు. మూలకో ఎక్కడో ఒక పక్కనే అల్మారా ఉంటుంది కాబట్టి గది విశాలంగా అనిపిస్తుంది. ప్రధాన ద్వారం వెనకల పుస్తకాల అల్మారాను ఏర్పాటు చేసుకోవచ్చు. కింద పైన 2 భాగాలుగా విడదీయవచ్చు. పైన పుస్తకాలు కనిపించేలా, కింద ఆల్బమ్స్, దినపత్రికలు దాచుకునేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో మెట్ల కింద స్థలాన్ని ఖాళీగా వదిలేయకుండా పుస్తకాల అల్మారాను ఏర్పాటు చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న గోడలకు చెక్కతో చేసిన క్యూబ్స్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. లోపలి వైపు నుంచి గోడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి గది అందం చెడకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇంటీరియర్లో WPC మెటీరియల్ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పీవీసీని అండ్ ప్లైవుడ్ లేదనంటే రా వుడ్లో ఉన్న మెయిన్ మెటీరియల్గా ఉన్న వుడ్ని రెండింటిని మిక్స్ చేస్తే వచ్చే మెటీరియల్ ఏదైనా ఉందా అంటే అది WPC. ఇట్ ఈస్ నథింగ్ బట్ వుడ్ పాలిమర్ కాంపోజిట్ లేదా వుడ్ ప్లాస్టిక్ కాంపోజిట్ అని కూడా అంటారు. మీరు ఎనీ ఇంటీరియర్ స్టోర్ ఫర్నిచర్ సెలెక్షన్కి కానీ లేకపోతే మెటీరియల్ సెలెక్షన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక సెక్షన్ అంతా కూడా WPC ప్యానల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ WPC మేజర్గా ఎక్కడ వాడుకోవచ్చు అని అంటే సాధారణంగా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కొంచెం ఓల్డ్ అపార్ట్మెంట్స్ అయితే టెర్మైట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పాయింట్ నెంబర్ 1 ఇస్ డోర్ ఫ్రేమ్, చౌకట్. మెయిన్ డోర్ చౌకట్లో కానివ్వండి, ఇంటర్నల్ డోర్ చౌకట్స్లో కానివ్వండి, వన్స్ అక్కడ చెదపట్టింది అని అంటే అక్కడి నుంచి డోర్కి పడుతుంది. డోర్ నుంచి కొంచెం వాల్ ద్వారాగా నియర్ బై ఉన్న వుడ్ వర్క్ ఐటమ్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే మనం ఆ వుడెన్ చౌకట్కి రీప్లేస్మెంట్గా ఈ WPC చౌకట్ని వాడతామో అట్ ద స్టేజ్ 1 ఇట్ సెల్ఫ్ మనం టెర్మైట్ని రెస్ట్రిక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. WPCలో మనకి మల్టిపుల్ సెక్షన్స్ ఆఫ్ వుడ్ హోల్ లెన్స్గా దొరుకుతున్నాయి. 9 ఫీట్ దొరుకుతుంది. మీకు 8 ఫీట్ డోర్ కావాలంటే 1 ఫీట్ ఎక్సెస్ ట్రిమ్ ఆఫ్ చేసేసుకుని 8 ఫీట్ డోర్స్కి సెట్ చేసుకోవచ్చు. యూజువలీ వాష్రూమ్స్లో మాత్రమే మనం వుడ్ డోర్స్ కాకుండా PVC డోర్స్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాం. ఎప్పుడైతే WPC సెక్షన్కి వెళ్తామో నాట్ జస్ట్ వాష్రూమ్స్, బెడ్రూమ్ ఇంటర్నల్ డోర్స్ కానివ్వండి, మెయిన్ డోర్స్ తోటి సహా కొంతమంది బిల్డర్స్ వాళ్ళ ఫ్లాట్స్కి వాళ్ళ విల్లాస్కి WPC సెట్స్నే ప్రమోట్ చేస్తున్నారు. బికాజ్ మనకి స్ట్రెంత్ వైజ్ బాగుంది, లుక్ వైజ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, సేఫ్టీ వైజ్గా కూడా వుడ్ అంతా కాకపోయినా 90% ఇట్ ఇస్ ఏబుల్ టు కవర్. ఎలివేషన్ లూవర్స్ ఆర్ ఎక్స్టర్నల్ లూవర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ లూవర్స్. బిల్డింగ్లో మీరు ఇప్పుడు బయట చూస్తే అట్లీస్ట్ 2 to 3 out of 10 బిల్డింగ్స్లో మీరు వర్టికల్ గ్రూవింగ్ కానీ హారిజాంటల్ గ్రూవింగ్ కానీ చూస్తారు. అది వుడ్ కలర్లో ఉంటున్నాయి, లేదంటే మార్బుల్ షేడ్స్లో, గ్రే షేడ్స్లో ఉంటున్నాయి. వాట్ మెటీరియల్ ఇస్ దట్ అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ WPC లూవర్స్. అవి ఎలా వస్తాయనంటే మనకి 5 అంగుళాల నుంచి 6 అంగుళాల నుంచి లెంత్ ఇన్ విడ్త్లో దొరుకుతున్నాయి. టోటల్ హైట్ ఆఫ్ ది ప్యానల్ వచ్చేసి 8 feet, 9 feet, 10 feet. దే ఆర్ నథింగ్ బట్ ఇంటర్లాకింగ్ ప్యానల్స్. ఫర్నిచర్ కూడా చేస్తున్నారు WPC తోటి. ఎక్స్టర్నల్ ఫర్నిచర్, అవుట్డోర్ ఫర్నిచర్, పూల్స్ దగ్గర వచ్చే మన లాంజర్ సోఫాస్ దగ్గర నుంచి గజీబోస్ దగ్గర, పర్గోలాస్ దగ్గర వేసుకునే అవుట్డోర్ ఫర్నిచర్ కూడా WPC మెటీరియల్ని వాడుతున్నారు. ఇల్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇంట్లో వాస్తు దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి? ఇంట్లో గృహిణి అనారోగ్యం పాలవుతోంది తరచూ అంటే మనం ముఖ్యంగా చూసుకోవాల్సిందేంటి? తూర్పు ఆగ్నేయం. అంటే ఇది కనుక తీసుకున్నాం అనుకోండి, ఇది నార్త్ ఫేసింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇది తూర్పు ఆగ్నేయంలో కిచెన్ తీసుకున్నాం. ఇట్లా మనం ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టినప్పుడు ఇది ప్రవేశ ద్వారం పెడతాం. ఈ ప్రవేశ ద్వారం ఉచ్చలో పెడతాం. ఇలా ఉచ్చలో పెట్టినప్పుడు ఈ ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఎప్పుడైతే గృహిణి వంట చేస్తూ ఉంటుందో గుమ్మంలో చేయి పట్టం అంటారు దాన్ని. పొరపాటున కూడా ఇలా పడకూడదు. ఇలా కనుక పడితే ఆ ఇంటి గృహిణికి కొంత అనారోగ్యం వాస్తురీత్యా పాజిబుల్ ఉంది అనేటువంటిది చెప్తోంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే తూర్పు ఆగ్నేయం అనేటువంటిది బలహీన పడుతుంది. ఇలా మనం గర్భం నుండి
మొత్తం 16 డైరెక్షన్లు తీసుకున్నప్పుడు ప్రతి 22 డిగ్రీల 50 నిమిషాలకి ఒక్కొక్క డైరెక్షన్ తీసుకున్నప్పుడు జోనింగ్ చేసినప్పుడు ఈ ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్లో వచ్చినటువంటి ఈ యొక్క కిచెన్ అనేటువంటిది ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వండినప్పుడు దానికి ఎదురుగా ఇలా మనకి ప్రవేశ ద్వారంలో గృహిణి వండుతూ కనపడ్డప్పుడు అది కొంచెం అనారోగ్యానికి దారి తీస్తుంది. అందుకే మనం డిజైన్ చేసుకునేటప్పుడు ఇక్కడంతా కూడా పూజ పెట్టేసేసి ఈ ప్రవేశ ద్వారానికి ఇక్కడ ఒక పార్టిషన్ చేసి ఆ విధంగా డిజైన్ చేసుకుంటాం. ఎప్పుడూ కూడా నార్త్ ఫేసింగ్కి డిజైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొన్ని చూస్తూ ఉంటాం, తూర్పు ఆగ్నేయం కట్ అవుతుంది. ఇలా కట్ అయినప్పుడు ఇది కొంచెం అనారోగ్యానికి దారితీస్తుంది. తూర్పు ఆగ్నేయ దోషాలు లేకుండా ఇంటి నిర్మాణం చెయ్యాలి. తూర్పు ఆగ్నేయ దోషం లేకుండా స్థల పదం నిర్ణయించాలి. అదేవిధంగా ఇక్కడ చాలా వరకు చూస్తూనే ఉంటాం, యూటిలిటీ అనేటువంటిది కిచెన్లో ఇక్కడ ప్లాట్ఫామ్ పెట్టి ఇక్కడ ఇచ్చేస్తూ ఉంటాం దక్షిణం వైపు. ఇక్కడ డబల్ డోర్ పెడుతూ ఉంటాం. డబల్ డోరు లోపలికి పెడతాం. ఈ పక్కనేమో ఇక్కడ వరకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడేమో డబల్ బెడ్రూమ్ పెట్టాం. దక్షిణ ఆగ్నేయం మొత్తం కట్. పొరపాటున కూడా ఈ డోర్ అనేటువంటిది లోపలికి ఓపెన్ చేసేటట్లుగా పెట్టకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే లోపలికి పెట్టేసామో ఇక్కడ వరకు మాది క్షేత్రపదం అయిపోయింది అని చెప్పి సింబాలిక్గా చెప్పడం. ఎప్పుడు కూడా ఇలా పెట్టకూడదు. ప్రతి రూమ్లోకి మనం డోర్ పుష్ చేసుకునే వెళ్తాం కదా, అలా ఇక్కడ కూడా డోర్ పుష్ చేసుకుని ఈ యూటిలిటీ జోన్లోకి వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా మూలలు ఎప్పుడూ చేయకూడదు. ఇక్కడ మనం ఒక కిచెన్ డిజైన్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా మూలలు వంట చేయకూడదు. మూలలు అధమం. పొరపాటున కూడా గృహిణి ఇక్కడ వంట చేయకూడదు. తూర్పు ఆగ్నేయంలోనే వంట చేయాలి. మనం ఎంత చేసినా కూడా, ఎంత వాస్తురీత్యా పాటించినా వాస్తు అనేటువంటిది 25% మాత్రమే. మిగతాది జ్యోతిష్య శాస్త్రీత్యా గోచార రీత్యా చూసుకోవాల్సినటువంటి విధి విధానం. మిగతాది దైవత్వం వల్ల వచ్చేటువంటి బలం. మిగతాదంతా అదృష్టం. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.